देवास्तामस्तरूपापसो वदन्ते आनो मन्द्रेशमूर्तिं दुहानाः धेनुर्वागस्मानुपसृष्टुतयो तदेव लग्नं तारापरं लक्ष्मीपदेवं स्मरामि यत्र योगेश्वरकृष्णोत्रपा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि लक्ष्मी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशाः समर्पयामि। केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा नारायणाय स्वाहा केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः जम्या केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा आजम्या वृषादु उच्चस्थान वृषादु ये ये ग्रहाः अरिष्ट स्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त आनु देवतात्वानां महागणवेताध्यायामि ज्ञाननिर्पयामि आवाहयामि आवाहननिर्पयामि हस्तयोः अग्निनिर्पयामि पादयोः आज्ञनिर्पयामि मुखे औपचारकृष्णानुभवम् आपोहिष्ठामयो भुवः तानुभूत्येधातना मनोजना चक्षुषे योगस्तूर्मूर्धः तस्य भाजीदेहनः तस्मा अरङ्गमावित्यग्नाजिन्वधः आपूर्णताजोम्बोद्भवस्वनामदेवाः भद्रं पश्येमाक्षभित्राः शरैरङ्गैस्तुष्टुवागं दत्तनोभे यतेमदेवहितं जलायुः तस्मिन्नेन्द्रो वृद्धस्य वा श्रीगन्धान् कन्न पुष्पै पूजयामि। एकदन्ताय नमः ओं कपिलाय नमः ओं गजकर्णकाय नमः ओं लंबोदराय नमः ओं विकटाय नमः ओं विघ्नराजाय नमः ओं धूमकेतवे नमः ओं गणाध्यक्षाय नमः ओं वक्रतुण्डाय नमः ओं शूर्पकर्णाय नमः ओं भैरम्बाय नमः ओं स्कन्दपूर्वजाय नमः सर्वसिद्धिप्रदाय महागणवेताभ्यो नमः षोडशनाम पूजां समर्पयामि। नानाविधां हरिमलपत्र धूपमाग्रापयामि ఒకే మాట జనసేన అధ్యక్ష మీకు తెలుసు గతంలో తుఫాన్ తాకిడికి ఈ యొక్క బాలరెడ్డిపాలెం గ్రామంలో మొత్తం ఆస్తి నష్టం జరిగింది. 3 ఇళ్ళు కూడా నీళ్ళల్లో కొట్టుకొని పోవడం కూడా చూసాం. అప్పుడు కూడా మేము మా విజయన్న మదన్న మేమందరం కూడా ఇక్కడికి పెద్దలు అన్నగారు రమణన్న అందరూ వచ్చి మొత్తం పర్యటించాం. మా వరకు ఏం చేయాలో అది కొద్దిగా సాయం చేశాం ఈ గ్రామంలో. అయితే అప్పుడి నాయకులు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి చూశాడు 30 కోట్లు ఇస్తాడు, తాత్కాలికంగా 2 కోట్లు ఇస్తాడు. ఆ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ డబ్బులు పడుచుకునేటువంటి దిక్కు ముక్కు లేదు. ఎందుకు చెప్తానంటే
సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి 30 కోట్ల సంగతి తర్వాత కథ, తాత్కాలిక మరమ్మతులన్నా చేసే పరిస్థితి లేకపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. ఎందువల్లంటే మీకు చెప్పడం అవసరం, మీకు తెలుసు, తిరుమల రెడ్డి పరిస్థితి తెలుసు మీకు అటువంటి మెంటాలిటీ గల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈరోజు మేము చెప్తున్నాం, బాలుడిపాలెం గ్రామస్తులందరూ కూడా లోపల పాపం భయంతో ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చాలామంది భయం వద్దా, మీరు బయట రండి అయినా మేము అందరూ ఉన్నాం, మేము చేస్తాం, మీకు ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మా కలెక్టర్ గారికి మొట్టమొదట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గారు ఫస్ట్ వచ్చిన తర్వాత అంటే సార్ ఏం చేద్దామంటే, సార్ మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఒక రికమెండేషన్ ఇవ్వండి మా ఈ గారు చెప్పడం. ఈ గారు చెప్పిన వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ ఇట్లా ఇబ్బందికరంగా ఉంది సార్, సాయం చేయండి అంటే అప్పటికప్పటికి ఏం మారు మాట మాడకుండా 1,75,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వరు, ఏ కలెక్టర్ నాకు తెలిసేది ఎవరు. కోటీశ్వర చేయడం అంటే తమాషా కాదు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఈ గ్రామ ఉన్నటువంటి పెద్దలు మా రమణ గారి తరఫున కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంట్రాక్టర్ గారు లెస్లో వేసుకున్నారు, చాలా లెస్, దాదాపు 15% లెస్లో ఈ యొక్క వర్క్ వేసుకున్నారు. అయినప్పటికీ బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి విషయాన్ని కాంట్రాక్టర్ గారికి, రామారెడ్డి గారికి చెప్తున్నా. ఎందువల్లంటే మనం వర్క్ చేస్తే, తెలుగుదేశం పార్టీ వర్క్ చేస్తే అక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వర్క్ బాగా చేస్తారు, అంటే రెండో మాట లేదు, ఆ పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ వర్క్ని త్వరగా దేవుడి వల్ల వర్షాలు రాకముందే ఇక్కడ కంప్లీట్ చేస్తే ఉపయోగపడుతుంది. లేకపోతే మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి పర్మనెంట్ సెటప్ కూడా మా ఈ గారికి చెప్తున్నా, ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చాను సార్. మనం ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తాం అబద్ధాలు చెప్పలే పరిస్థితి కాదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనటువంటి త్వరలో ఈ 5 సంవత్సరాల లోపల ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం ఏదో కొత్త మాట చెప్పేసి అప్పుడు చేస్తాం వద్దు, 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా చేసి తీరుతాం. తాత్కాలికంగా ఫస్ట్ టైం నేను గెలిచిన ఫస్ట్ టైం ఇక్కడ 1,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా మళ్ళీ తెలియజేస్తున్నాయా, ఇక్కడ మీరు అందరూ భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లే, మీరేమీ తప్పు చేయట్లే, ఎక్కడ కూడా తప్పు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అందరితో మనం ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, అది కూడా నేను మళ్ళీ చెప్తున్నా. మనం ఎవరిని విమర్శించే పరిస్థితి కూడా నేను కాదు. కానీ మా పేదోళ్ళని భయపెట్టద్దు, మా పేదోళ్ళని ఇబ్బంది పెట్టద్దు, మా పేదోళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వండి అని చెప్పి పెద్దల్ని వేడుకుంటున్నా అంతే. ఎందువల్లంటే స్వాతంత్రం వచ్చింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా కూడా పాతకాలంగా మా వాళ్ళు పేదోళ్ళు ఉండాలంటే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్యలను తెలియజేస్తున్నా. అట్లాగే వాకాడు మండలంలో ఎక్కడెక్కడ రెవెన్యూ ల్యాండ్స్ ఎవరు ఆక్యుపేషన్లో ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తానని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ వాకాడు మండలంలో ఎవరెవరు పేదల భూములు ఆగిపోయి చేస్తున్నారో, ఎవరెవరు ఎంఆర్ఓలతో మాట్లాడుకొని మోసం చేసి రెవెన్యూ భూమిని ఆగిపోయి చేశాడో అవన్నీ బయటికి తీసుకొచ్చి పేద ప్రజలకే పంచుతాం. అదే మళ్ళీ గవర్నమెంట్ పెట్టుకోం, పేదవాళ్ళకే పంచుతాం. ఆ విషయంలో అన్ని పార్టీ వాళ్ళు మాతో సహకరించమని చెప్పి అందరికీ రుణచేతి మొక్కుతున్నా. అన్ని పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సహకరించాలా, బీజేపీ సహకరించాలా, జనసేన సహకరించాలా, అన్ని పార్టీలు సహకరిస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. సునీల్ కుమార్ ఒక్కడే చెప్పాడు మేము అటు చేయము అంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గతంలాగా పొరపాటు ఉంటే సర్దిద్దుకోండి, మళ్ళీ పొరపాట్లు చేసేదానికి మాత్రం ప్రయత్నించదని చెప్పి నాయకులకి తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామంలో నాకు ఎలక్షన్లో అండగా దండగా ఉన్నటువంటి మా రమణన్న గారికి, అలాగే మా శ్యామన్న గారికి, అలాగే మా రమణయ్య కాళ్ళు కూడా తీసేశారు మా రమణయ్యకి పార్టీ సీనియర్ నాయకుడు అబ్బాయి ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు, అతను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 బూతుల్లో ఒక బూత్ మెజార్టీ తీసుకొచ్చినటువంటి 2 బూతుల్లో ఒక బూత్లో మెజార్టీ తీసుకొచ్చినటువంటి మా పేదవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 2023 సంవత్సరంలో డిసెంబర్లో ఎలవలు వచ్చినప్పుడు ఇక్కడ స్వర్ణముఖికి పెద్ద గండిపడడం జరిగింది. అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే లేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. పేదలు ఎస్సీ కుటుంబాలు 2 ఇళ్ళు కొట్టుకుపోయి ఆ రోజు సీఎం గారు వచ్చి చూసి కూడా బ్రిడ్జికి 30 కోట్లు శాంక్షన్ అన్నాడు. దీనికి అప్పటికప్పటికే 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి
గెండి పూడి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు మొన్న ఎలక్షన్ అయ్యేదా కూడా పట్టించుకోలేదు. అంటే మార్చి దాకా టైం ఉన్నా కూడా దాని సెలక్షన్ ఆర్డర్ కూడా ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒక నెలలోనే సెలక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి తిరిగిపోయి 1,70 లక్షలు సెలక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రాసెస్లో భాగంగా టెండర్లు పిలవడం కొద్దిగా లేట్ అయింది. టెండర్లో రాజానాయుడు గారికి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద పని స్టార్ట్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. గతంలో వాళ్ళు రకరకాలుగా చెప్పారు, సీఎం వచ్చాడు చేయేస్తామని. అవన్నీ కబుర్లు తప్పితే ఇంక దేనికి మిగలలేదు. సీఎం వచ్చి కనీసం ఇళ్ళు కొట్టుకుపోయిన వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితిలో పోయాడు. అదే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది పేదలకి. అది మా ఎక్స్ఎమ్మెల్యే గారి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి ఘనత. కానీ అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది జనాల్లోనే ప్రజల్లోనే ఉంటాం. కాబట్టి ఈరోజు శంకుస్థాపన చేశారు. రేపు నుంచి పని స్టార్ట్ చేస్తారు. నాయుడు గారికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే రేపు నవంబర్లో ఎలవలు వస్తాయి కాబట్టి అక్టోబర్ ఆఖరి లోపల అది కంప్లీట్ చేసేసి క్లీన్ చేయాలా. రేపు మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ లోకల్ నాయకులకు కానీ ఎవరికి చెడ్డ పేరు రాకూడదు అనేది అభిప్రాయంగా మేము తెలియజేస్తున్నాం కాంట్రాక్టర్ వర్కర్కి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.